హాయ్ అండి హాయ్. చందు గారు అండ్ భాషా గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? ఫైన్ నేను బాగున్నారు, కూడా సూపర్. సూపర్. సో ప్రేమలో మూవీ రిలీజ్ రేపు రిలీజ్ కాబోతుంది. 26th January. రేపే. ప్రేమలో అంటే ఆ క్యాప్షన్ తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? జనరల్ గా స్టోరీ ప్రకారమే తీసుకున్నాను మ్మ్. ఆ క్యాప్షన్. కథ క్యాప్ట్ అవుతుంది అంతే, ఇంకా కథకి. వేరే రీజన్ ఏం లేదు. మ్మ్. బట్ డిఫరెంట్ టైటిల్స్ అనుకున్నాను కానీ బట్ ఇది సూటబుల్ అవుతుంది. అంటే Okay. జస్టిఫికేషన్ ఉంటుంది టైటిల్కి. మ్మ్. Okay. సో జస్టిఫికేషన్ ఉన్నప్పుడు మన నిజాయితీగా ఒక కథ చెప్పినప్పుడు అదే ఉంటే బెస్ట్ అనిపించింది. మ్మ్. ఇంకంతే అది. సో అంటే మీరు డైరెక్టర్ గా అండ్ ప్రొడ్యూసర్ గా కూడా చేశారు కదా ఈ ఫిల్మ్ అవును, కి, ప్రొడ్యూసర్ కంటే నేను మా బ్రదర్ ఇద్దరు కలిసి. సో అంటే పర్టికులర్ గా డైరెక్షన్ ఫీల్డ్ అంటే ఎవరైనా మోస్ట్లీ ఒకటే పట్టుకుంటారు. అవునవును. సో మీరు డైరెక్షన్ ఫీల్డ్ ప్రొడ్యూసర్ అంటే అంత ప్యాషనేట్ గా ఎలా అయినా తీయాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అనిపించింది, యాక్చువల్గా ఇంచుమించుగా భాష అన్నది ఒకే టైం జర్నీ అన్నమాట ఇంచుమించుగా ఇండస్ట్రీలో. సో భాష నేను కూడా ఒక 10 years బ్యాక్ ఒక సినిమా చేసాం. ఓ దాంట్లో నేను హీరోగా, తను కూడా నా Friend. ఫ్రెండ్ గా చేసాడు. ఓకే. సో తర్వాత భాష ఏంటంటే కొంచెం బ్రేక్ వచ్చింది, కొంచెం బిజీ అయిపోయాడు తను యాక్టర్గా. సో నాకేంటంటే తర్వాత అంతగా బ్రేక్ ఏం రాలా, చేసుకుంటూ వెళ్తున్నాను కానీ అంతగా బ్రేక్ రాలా. బట్ హీరో అవ్వాలని బలంగా ఉండిపోయింది ఆ అంటే కాన్సెప్ట్. స్టార్టింగ్ నుంచి లైక్ డెబ్యూ ఫిల్మ్స్ నుంచి మీరు ఇవే హీరో లేదు క్యారెక్టర్స్ స్టార్టింగ్ లో మామూలు రోల్స్ చేశాను అనమాట. రోల్స్ చేశారు. చేసిన తర్వాత భాష నేను ఒక 10 years బ్యాక్ అనుకుంటా చేశాక కూడా ఇంకో సినిమా కూడా చేశాం. చేసాం. తను ఒక క్యారెక్టర్, నేను ఒక సపోర్టింగ్ రోల్స్ ఇద్దరం కలిసి ఒక 2-3 movies చేసాం. అంటే స్టార్టింగ్ నుంచి మీ ఇద్దరికి ఆ బాండింగ్ ఉంది, ఇద్దరు బాండింగ్ బాండింగ్ అంటే అండి ఎలా అంటే ఏదో మేము చేసుకొని కలిసి తిరిగేసి తినేసి అలా లేము. ఓకే. ప్యాషనెట్ గా ప్రొఫెషనల్ గా తన Professional పట్ల గా. నాకు రెస్పెక్ట్, Respect. తనకి నా మీద రెస్పెక్ట్. ఏంటంటే నేను కూడా తను యాక్చువల్ గా ఎక్కువ మాట్లాడు, ఇంట్రోవర్ట్, బాగా పాజిటివ్ పర్సన్ చాలా. నాకున్న ఫ్రెండ్ లిస్ట్ లో చాలా పాజిటివ్ పర్సన్. అంటే అతనితో ఏదైనా వేరే వాళ్ళ గురించి ఏదైనా చెప్పాలన్నా నేను మాట్లాడను, ఎందుకంటే చెప్పినా తనకి ఇష్టం ఉండదు, ఎందుకులే అని అట్లా. అంటే అట్లాంటి పర్సన్ తను, పాజిటివ్ తప్ప నెగిటివ్ ఏది తీసుకోడు. సో అంత మంచి పర్సన్. మధ్యలో ఏంటి సినిమాలు పడట్లేదు పాపం అని అనుకునేవాడిని నేను కూడా. ఇక్కడ మనకి ఇక్కడ లక్ కదండి, ఎక్కువ శాతం టాలెంట్, Definitely. మంచోడు ఇవన్నీ కాదు. సక్సెస్ అయ్యాక ఇవన్నీ పనికొస్తాయి కానీ రానంత వరకు వీడు మంచోడు పెట్టుకోండి అంటే మంచోడా కోటి ఉందా చెప్పు అంటారు. మంచోడనో లేదా టాలెంటెడ్ అని పెట్టుకోరు ఎవరు. ఇండస్ట్రీలో మంచిగా అనిపిస్తుంది అంటే మీ వరకు ఏమైనా రోల్స్ వైజ్ కానీ అంటే మీ ఇద్దరికి లైక్ ఇండస్ట్రీ ఫీల్డ్ మీరు వచ్చాక అంటే ఇన్ని ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ అవును. ఉంది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఒకటి చెప్తాను నేను, ఏంటంటే సినిమా అంటే ఇష్టం బేసిక్ గా, అంతే. మనకి ఇష్టం ఉన్నప్పుడు ఎలా మిగతా ఉంది? ఏ ఉన్నా కూడా మనం పట్టించుకోం. అంటే ఇప్పుడు భాష కూడా ఉన్నాడు, చేస్తున్నాడు అలాగే, తనకు వచ్చిందలా చేస్తున్నాడు, అలాగే నేను ఉన్నాను, నాకు నచ్చినట్టుగా నేను చేస్తున్నాను. ఎందుకంటే మాకు సినిమా అంటే ఇష్టం ఇక్కడ. సో మేము ఇక్కడ ఉండాలి కాబట్టి మాకు మీరు చెప్పిన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అవి ఆ టైంకి బాధ కలిగించినా కూడా టెంపరీ అన్నమాట అవి. ఓకే. దాని మైండ్ లో పెట్టుకోం, ఎందుకు మనకి అంతే కదా. అంతే. ఇప్పుడు మనం మూవ్ ఆన్ అవ్వాలి మనం. అంటే చాలా మంది వస్తారు మధ్యలో వస్తారు, ఏదో అంటే ఏదో అంటారు. కోట్లు సంపాదించేసి మనం అక్కడ అదేదో అన్నట్టు రాలా. రాలా. ఇష్టంతో వచ్చాం, ఇష్టంతో వచ్చాం పడాలి మనం. మన యాక్టింగ్ అంటే ఇష్టం, అది main యాక్టింగ్ గా. అంటే ఆ, సినిమా అంటే ఇష్టం ఇక్కడ. అది ఏదో ఈయన ఏదో పెద్ద హీరో లాగా అయిపోవాలి, చిరంజీవి గారి లాగా అయిపోవాలి, అయిపోవాలి. లేదా ఆయన మించాలి, అట్లాంటివి కాదు. లేదు. నేనేదో పెద్ద స్టార్ అవ్వాలని నాకు అసలుకే లేదు. అలా ఉంటే నేను ఇంకా చాలా చేసేవాడిని, టీవీ షోలు కానీ అవును. అవన్నీ చాలా వచ్చి నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ లేదు. నాకు ఓన్లీ సినిమాలో యాక్ట్ చేయడం ఒక్కటే ఇంట్రెస్ట్. Okay, okay. సో అది ఒక ప్యాషన్ తో ఉన్నాం. ప్యాషన్ తో. అది కాకుండా ఏంటంటే మనం అంటే జనరల్ గా ఏంటంటే ఏ ఇండస్ట్రీలో మనం ఉన్నా కూడా ఆ ఇండస్ట్రీ కూడా బతకాలి మనతో పాటు, అంటే ఈక్వల్ గా. మనం అందరం ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నాం కదా. సో దీని గురించి మనం పాజిటివ్ గా మాట్లాడదాం ఎక్కడైనా సరే, మన ఇండస్ట్రీ కదా అంటారు కదా, అందరూ కళామతాలు అని, అంతే కదా. అంటే ఇప్పుడు మీరు తన గురించి ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కనిపిస్తుంది అయ్యా పాజిటివ్. మీరు ఎప్పుడు టచ్ చేసినా అలాగే మాట్లాడతాం. ఓకే. 10 years లో మీకు ఏమైనా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయా ఎవరితో అయినా? అదే Like 10 years గా. 10 years, yeah. ఈ 10 years లో అంటే తను చెప్పాడు ఇందాక, అంటే కలుసుకోవడం ఏమి ఉండదు, కలుసుకోవడం ఉండదు. ఎప్పుడు ఫోన్ లో అవసరం మాట్లాడుకోవడం బట్టి మాట్లాడుకోవడం. తను ఎప్పుడు నేను ఏమడిగినా సో డెఫినెట్ గా చేస్తాడు, తను ఏమడిగినా డెఫినెట్ గా చేస్తాం. ఒక మంచి బాండింగ్. మా కామన్ ఫ్యాక్టర్ ఏంటి, సినిమాయే కదా, అంతే. ఇంకెందుకు అదర్ థింగ్స్ ఎందుకు మాకు, ఇంకా ఓకే. భాష ఏం చేస్తామని చెప్తాడు. మెయిన్ గా తన ఆ టైప్ కాదు. అది అదర్ థింగ్స్ మీద ఒక నాకు ఇంట్రెస్ట్ ఉన్నా, తనకు అవును. పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నా, ప్యాషనెట్ సినిమా మీదే. సినిమా మీద సినిమా చేయాలి, సినిమా చూడాలి, ఈ సినిమా ఆ సినిమా, అలా ఆ డైరెక్టర్ ఇలాంటివి ఉంటాయి తప్ప డిస్కషన్లు. మేము కలిసినా మేము తన ఏదో ఫ్యామిలీ గురించో ఫ్రెండ్స్ గురించో మాట్లాడుకొని ఇంకేంట్రా సంగతులు, అమ్మాయి ఏంటి మరి, అట్లాంటివి ఏమి ఉండవు. ఏం లేవు. అలాంటి క్యాజువల్ టాక్స్ అసలుకే ఉండవు. ఓకే. ట్రూ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా మీకు?
ఏది సినిమాల్లోనా మూవీస్ కి రావడానికి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. డెఫినెట్గా చిరంజీవి గారు చిరంజీవి గారు. అంటే ఓకే. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ అలాగే. బట్ అదే ఇంకా ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి తర్వాత మిగతాన్ని నేర్చుకొని ఫైనల్ గా ఈ స్టేజ్కి వచ్చామాట. అది ఓకే. అంటే భాష గురించి ఇంకో మాట చెప్తాను. అంటే భాష ఇప్పుడు నేను ఈ సినిమాలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే తను అన్నీ చేస్తున్నాడు. అంటే నా సినిమాలో అంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి భాష. ఓకే. ఈవెన్ తనకు కూడా సర్ప్రైజ్ గా ఉండాలి. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ లోకి ఇది చాలా యూనిక్ వేరే యాంగిల్, వేరే యాంగిల్ మాట. అంటే భాష అంటే ఇప్పుడు జనరల్ గా కొంచెం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. స్టార్ట్ అయినప్పుడు అలాగే ఉంటది సినిమాలో కూడా, రెగ్యులర్ గా చేశాడేమో అన్నట్టు ఉంటది. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఉండదు. అంటే ఏంటి క్యారెక్టర్ కొంచెం రివీల్ చేస్తారు, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండదు అంతే. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, సింపుల్ లాజిక్ అంతే. అంటే అది మనం చెప్పేసాం అనుకోండి ఆ సర్ప్రైజ్ పోతుంది. ఒకటే చెప్పగలను, నేను భాష ఆల్మోస్ట్ ప్రతి మూవీ చూస్తూ ఉంటా. సో నాకు తెలుసు కాబట్టి తను ఇలా ఉండకూడదు, ఇంకోలాగా చూపించాలి, ఇది చేయగలను తను కూడా నమ్మేనమాట. అది తను కూడా ఏం తెలుసా, ఇన్ని సినిమాలు చేసినా కూడా స్క్రిప్ట్ అడిగాడు ముందే ఆ డైలాగ్స్ అన్ని ఒక 1 వీక్ బిఫోర్ ఎప్పుడు అనుకుంటా అడిగేసి చదువుకొని మళ్ళీ ఫోన్ చేసి నాకు చెప్పాడు, అడిగాడు. అంటే సతీష్ అంటారు స్క్రీన్ నేమ్ చందు, ఇలా అడిగాడు అనమాట. ఇలాగ ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చా, ఇది ఎలా చెప్పాలని. సో జనరల్ గా అడుగుతారు అలాగా సీనియర్ యాక్టర్స్ ఎక్కడ అడగరు, సీట్కి వచ్చా చూసుకుందాం అంటారు. బట్ చూసుకొని ఎగ్జాక్ట్ గా నేను రాసిన స్క్రిప్ట్ ఎట్లా ఉందో అట్లాగే చేసాడు అనమాట. అంతే. లుక్ కూడా నాకు ఇలా కావాలన్నా 2-3 తనే మేకప్ చేసుకొని ఫొటోస్ తీసుకొని పెట్టాడు అనమాట, లుక్ ఇలా ఉంటే బాగుంటుంది. సో అది మెయిన్ ఒక యాక్టర్ అండి. అంతే అంతే. నేను నైట్ కూడా నేను ఒక షూట్ చేశాను, అది అంటే నేను సాటిస్ఫై అవ్వలేదు. కరెక్ట్ నైట్ 1 o'clock నాకు మెలకు వచ్చిన డైలాగ్ చదువుతున్నాను నాలో నేను, అరే ఇలా చెప్పాల్సింది అని. తర్వాత నిద్ర పట్ల నాకు వెళ్ళి వాష్రూమ్ వెళ్ళి మళ్ళీ పడుకున్నా. అంటే అంత హంగర్ గా ఉంటాం, అంటే అంత టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ప్యాషనేట్ గా వచ్చారు కాబట్టి మీకు తెలుసు, వాల్యూ తెలుసు. ఆ బిట్ కూడా మీరు మిస్ అవ్వాలి. అంటే చేస్తున్నప్పుడు ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు, ఇంటికి వచ్చేసాం అయిపోయింది. నాకు నైట్ మళ్ళీ 1 o'clock గుర్తొచ్చింది. సో అట్లా ఉంటది, హంగర్ మీద ఉంటాం. మనం ఇది చేసాం, ఈ పెద్ద సినిమా చేసాం, ఇంకేంటి రిలాక్స్, అలా లేదు. మరి ఈ క్యారెక్టర్ మీకు ఎలా అనిపిస్తుంది, ఈ రోల్ మీకు నాకు బాగా అనిపించిందండి. నాకు డెఫినెట్ గా వేరియేషన్ ఉంది. దాన్ని నిజం చెప్పాలంటే ఆ దాంట్లో ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా ఉంది, ఆ క్రెడిట్ అంటే తినికే చెందుతుంది. ప్రతిదీ చిన్న ఎక్స్ప్రెషన్ అనేది కూడా తను ఇక్కడ వద్దు ఇంకో చోట కావాలనేది తను చేయించుకున్నాడు. సో అది నాకు ఇష్టం. అట్లా రీజన్ ఏం లేదు, నా సెల్ఫిష్ నేను ఫ్రెష్ గా కనపడతాను. నాకే వదిలేశాడు అనుకోండి, మేబీ ఇంతకుముందు సినిమాల లాగే కొంచెం రెగ్యులర్ గానే ఉండిండొచ్చు. నా స్టైల్ ఒకటి ఉంటది కదా, అలా కాకుండా ఒక డైరెక్టర్ ని ఫాలో అవడం వల్ల మనకి కొంచెం ఫ్రెష్ గా కనపడతాం. ఇది చాలా మంది తెలియక వాళ్ళు సొంతంగా చేసుకుంటూ వెళ్తారు, కానీ ఎప్పుడైనా మనం డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యి డైరెక్టర్ వదిలేస్తే మనం ఫ్రెష్ గా కనపడతాం. నాకు పేరు వస్తుంది. ఇప్పుడు సినిమా చూసి ఆర్టిస్ట్ కి పేరు వస్తుంది ఎవరికి, ఇప్పుడు చూసి అరే బాగా చేసావు భాష అంటారు, కానీ డైరెక్టర్ బాగా చేయించుకున్నాడు. అది ఆర్టిస్ట్ తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. డైరెక్టర్ ఫాలో అయితే చాలా బాగుంది. ఇప్పుడు తిన ఎంత ప్యాషనేట్ గా ఉందని చెప్పాడు కదా, ఇవన్నీ కూడా మాకు హంగర్ అని చెప్పి ఈ సినిమా కూడా అంతే ప్యాషనేట్ గా అంతే ఒక నిజాయితీగా చేశానమాట, ప్రేమలో మాట అది. సో ఈ సినిమా గురించి పర్టికులర్గా మాట్లాడాలంటే ఎందుకు ఆడియన్స్ చూడాలి, మనకి ఒక డౌట్ వస్తుంది. అదే అంటారు కదా చాలా సినిమాలు వస్తున్నాయి కదా, మీ సినిమా ఎందుకు చూడాలి. నేనేమన్నా అంటే ఈ సినిమాని మీరు మన తెలుగు సినిమా అంటే ఏముంటుంది, హీరో అంటే ఏం చేస్తాడు, జనరల్గా వచ్చి ఫైట్లు చేస్తాడు, డాన్సులు చేస్తాడు, మంచి కామెడీ చేస్తాడు, ఒక పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తాడు కదా, ఇవేమీ ఉండవు దీంట్లో. జస్ట్ ఒక మామూలు అబ్బాయి, మన ఫ్రెండో లేకపోతే మీరే అనుకోండి, రియల్ లైఫ్లో ఎలా ఉంటాం మనం, అంతే న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. అంటే నేను హీరోని కాదు ఈ సినిమాలో, కథే హీరో, ఆ కథలో ఒక భాగం అన్నమాట మేమందరం. తను కాన్ఫిడెంట్ గా తీసుకున్నాడు, మొత్తం రెగ్యులర్ గా ఉండదు. తన క్యారెక్టర్ గానీ హీరోయిన్ ఈ స్టోరీ అంతా మీరు రాసిందే కదా, రాసింది. సో అంటే మీరు ఎక్కడైనా చూసి అనలైజ్ చేసుకొని ఏమైనా స్టోరీ రాసారా, అంటే పర్సనల్ లైఫ్ కి ఏమైనా? అంటే జనరల్ గా ఏ డైరెక్టర్ అయినా కూడా ఏంటంటే ఏ సినిమా చేసినా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కొన్ని ఉంటాయి కదా, అవి తీసుకుంటాం మాట సినిమాకి, అంటే మార్చుకుంటాం స్క్రీన్ ప్లే కథకి. అంటే కొంచెం మన లైఫ్ లో ఉన్న దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి చూపిస్తాం కొన్ని చోట్ల అవసరమైనప్పుడు. సో అలా నేను కూడా చేశాను కొన్ని. ఇంకోటి కొన్ని చదివినవి ఉంటాయి కదా, బయట ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, దాన్ని ఇన్స్పైర్ అయ్యి అలాగే మాట. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అది స్టోరీ రైటింగ్ అంతా? ఈ కథ అయితే నేను లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశాను, 2020 లాక్డౌన్ టైంలో స్టార్ట్ చేశాను. ఆ స్క్రిప్ట్ రైటింగ్ నాకు 1 year పట్టింది, 21 కలా ఫినిష్ అయింది. ఆ తర్వాత ఒక
22 డిసెంబర్ 29th షూటింగ్ స్టార్ట్ చేసాం అన్నమాట. ఓకే, కరెక్ట్ గా మీకు 1.5 month లో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అంతే, 1.5 month లో. చాలా షార్ట్ టైం. షార్ట్ నేను షాక్ అయ్యాను, చాలా ఫాస్ట్ ఫినిష్ చేసి. అది చాలా ఫాస్ట్ అసలు. అది చాలా అంటే ఇప్పుడు ట్రైలర్ నేను చూసాను, అంత యాక్షన్ అవును అంతా ఉన్నాయి. మీరు కూడా చాలా ఆరోగ్యంగా అవును. కనిపించారు నాకైతే. అంటే రా రస్టిక్ అన్నట్టు మీరైతే అలాగే కనిపించారు. అవును. అంత రా క్యారెక్టర్ ని తీద్దామని ఎలా అనిపించింది అసలు మీకు? అంటే జనరల్ గా అంటే ఎందుకు డౌట్ వచ్చిందంటే, బయట మీరు ఎంత సెన్సిటివ్ అండ్ సాఫ్ట్ కార్నర్ కదా, సో ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా మనకి రాజమండ్రి బ్యాక్ డ్రాప్ అనగానే గోదావరి సినిమా అంటే కామెడీగా జోవియల్ గా ఉంటాయి. అవును, ఫ్యామిలీ ఓరియంటెడ్. ఫ్యామిలీ కొంచెం ఫన్ ఎక్కువ ఉంటది. అంటే వెటకారం కదా, ఏమంటే ఎలా ఉన్నారా, బాగున్నారా, భాష గారు ఏంటి అయ్యారా, ఇలా ఉంటాయి సైడ్. అంటే సినిమాల్లో కూడా ఇంచుమించు ఇలా ఉంటాయి కామెడీగా. అయితే ఇప్పుడు అందరూ తీసేది అదే కదా, కొంచెం దానికి భిన్నంగా ఏం తీయగలం, అదే రాజమండ్రి బ్యాక్ డ్రాప్ లో అన్నప్పుడు కొంచెం నాకు తమిళ సినిమాలు బాగా ఇష్టం. స్టార్టింగ్ నుంచి ఎక్కువ ఫాలో అవుతాను. ఇప్పుడు ఆ రానెస్ ఇక్కడ తీసుకొస్తే ఎట్లా ఉంటది అన్న థాట్ వచ్చింది అనమాట. అంటే అందరూ ఫన్ యాంగిల్ చేస్తున్నారు గోదావరి మూవీస్ అనగానే, సో ఒక రానెస్ తో తీస్తే ఎలా ఉంటదని అలాగా ఐడియా తోటి స్టార్ట్ చేశాను అనమాట. ఆ మూవీకి క్యారెక్టర్స్ ని, ఇప్పుడు భాష గారిని కానీ, హీరోయిన్ క్యారెక్టర్, ఇవన్నీ క్యారెక్టర్స్ మీరు ఎలా అనలైజ్ చేసుకున్నారు, ఎలా పిక్ చేశారు అసలు? అంటే ఫస్ట్ స్క్రిప్ట్ అయితే రాసేసుకున్నాను. స్క్రిప్ట్ రాసుకున్న ప్రాసెస్ తర్వాత ఎవరు సూట్ అవుతారు. ఇంకొక చిన్న సమస్య ఉందండి దీంట్లో, చిన్న బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి, నేనే ప్రొడ్యూసర్ అన్ని కాబట్టి నా బడ్జెట్ లో ఎవరైతే ఉన్నారో చూసుకున్నా ఫస్ట్. భాష అయితే ఏం అడగల, సతీష్ నువ్వు ఎప్పుడు చెప్పి వస్తున్నాడు అంతే. అంతే, ఇంకా అదే ఇంకేంటంటే తను ఓకే ఫిక్స్. తను మిగతా వాళ్ళు ఏంటంటే మన బడ్జెట్ లో ఉన్నారో చూసుకోవాలి కాబట్టి అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. 2-3 ఆప్షన్స్ పెట్టుకొని ఎవరైతే మన బడ్జెట్ లో సూట్ అవుతారు అన్నట్టుగా తీసుకొని చేసాం అన్నమాట. అంటే ఈ క్యారెక్టర్స్ ని వీళ్ళు కరెక్ట్ గా షూటబుల్ అవుతారు మీరు ముందే మైండ్ లో తెలుసు కదా, వీళ్ళందరూ నాకు ఆల్మోస్ట్ అందరూ తెలుసు అన్నమాట. ఆర్టిస్ట్ అంతా పరిచయం ఉన్నారు, అయితే వాళ్ళని స్క్రీన్ మీద చూసాను కాబట్టి పెద్ద ఇబ్బంది పడలా. వాళ్ళ ఊహించుకోగానే నా క్యారెక్టర్ సూట్ అయిపోతున్నారు అనిపించింది. అందుకనే భాషను కూడా తను ఏం చేశాను, వేరే వాటికి భిన్నంగా ఊహించుకోను నేను. రెగ్యులర్ గా మామూలు నేనే అదే ఎక్స్పెక్ట్, హీరో ఫ్రెండ్ గా అలాంటివి ఈ ఫ్రెండ్ గా నాకు సినిమాలు అయినా హీరోయిన్ కి బావ అది బావ అది. సో అయితే కొంచెం యాంటీ ఉంటది రోల్ అంతా. అది చూడండి, యాంటీ అనేది కాదు, జస్ట్ ఒక క్యారెక్టర్ షేడ్ అంతే. మనకు రెగ్యులర్ గా మన సొసైటీలోనో మన ఫ్యామిలీలో ఉండే క్యారెక్టరే. అలాంటి వాళ్ళు ఉంటారు బయటికి అన్నట్టుగా. వాళ్ళు మనం యాంటీ అనలేము, ఏంటంటే సందర్భాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తిస్తుంటారు అన్నమాట. అది సిచ్యువేషన్ బట్టి అంతే. ఆడు చూస్తే మళ్ళీ మంచోడి కింద ఉంటాడు. సో ఏదనుకున్నా నాచురల్ గా ఉంటది, అంతే. సినిమాటిక్ గా ఉండదు. నేను ఒకటి చెప్తున్నా ఆడియన్స్ కి, ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక హీరో ఏం చేస్తాడు అటువంటి ఒక మామూలు కథ, ఒక ఇంటెన్స్ గా ఉంటుంది. మీరు ట్రైలర్ చూసారు కదా, 10% ఉంది మీకు ఆ ఎమోషన్ కానీ ఇంటెన్సిటీ కానీ. అది 100 times ఉంటుంది థియేటర్కి వచ్చినప్పుడు. అంటే ఆ పెయిన్ తో వెళ్తారు అన్నమాట బయటికి. ఆ బరువు అంటాం కదా, ఆ మైండ్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది దీంట్లో ఉన్న ఎమోషన్ అన్నమాట. సో అది మాత్రం చెప్పగలను. అంతేగాని మీరు రెగ్యులర్ గా ఈ అబ్బాయి ఎవడో హీరో వచ్చాడు, ఫైట్లు చేస్తాడు, కామెడీ చేస్తాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. నేను జీరో సినిమాలు ఏం లేదు. హీరో అంటే పేరుకే అంతే, ఒక లీడ్ క్యారెక్టర్ అంతే, హీరో అని అన్నట్టుగా. నేను చెప్తున్నా ధైర్యంగా, నేను అసలు హీరోనే కాదు ఈ సినిమాకి, ఒక క్యారెక్టర్ అంతది. అంటే మీరు ముందుండి నడిపించారు కదా మొత్తం అంతా. అంటే కథ నడిపిస్తుంది. కథలో మనం బాగా అనుకుంటాం. హీరో అని ఎక్కువ మనం ఇక్కడే తెలుగులో ఎక్కువ అనుకుంటాం. అది అసలు హిందీలో లేకపోతే ఇంగ్లీష్ సినిమాల్లో హీరో మాట్లాడరు. అంటే లీడ్ యాక్టర్ అంటారు, ప్రొటాగనిస్ట్ అంటారు అంతే. అది షూట్ మ్యాక్స్ ఎక్కడెక్కడ మొత్తం రాజమండ్రి సిటీ, మొత్తం రాజమండ్రి 100%. జస్ట్ ఒక 3-4 minutes మొత్తం హైదరాబాద్ లో ఉంటాయి కథ ప్రకారమే. అంటే రాజమండ్రి సిటీలో నాకు తెలిసి ఇది ఫస్ట్ మూవీ అన్నమాట. మొత్తం రాజమండ్రి సిటీలో జరిగిన సినిమా ఇది, కంప్లీట్ గా అక్కడ జరిగింది. సో అది ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆడియన్స్ కి. అంటే మీది ఏమైనా బర్త్ ప్లేస్ అది? పుట్టింది పెరిగింది అక్కడ. ఓకే, రాజమండ్రి. సో అందుకే రాజమండ్రి తెలుసు, అక్కడ ప్లేసెస్ అన్ని బాగా తెలుసు. అవును, కథ రాసుకున్నప్పుడు నేను వాటిని ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఏ ప్లేస్ లో ఏ షాట్ చేస్తే బాగుంటది ప్రతి ఒక్కటి మీరు అనలైజ్ చేసుకుని డిజైన్ చేస్తాను. ఈవెన్ దో అక్కడ క్యారెక్టర్ నేమ్స్ కూడా అక్కడ ఉంటారు అన్నమాట రియల్ గా. వాల్ పేర్లే పెట్టి ఆ లొకేషన్ పేరు అన్ని కూడా వాడనమాట. కంప్లీట్ గా మీకు రాజమండ్రి చూసినట్టే ఉంటుంది సినిమా చూస్తే. అదొక యాక్చువల్గా ఇప్పుడు మనకి ఒక క్యారెక్టర్ మిస్ అయ్యారు మెయిన్. సో హీరోయిన్ గారు ఏది? హీరోయిన్ గారు అంటే ప్రమోషన్స్ అంటే మోస్ట్లీ హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి హీరోయిన్ గారు ఎక్కడ ఉన్నారు? హీరోయిన్ అంటే
ఒకటి చెప్తానండి, మామూలుగా మనం ఎవరికైనా చిన్న సినిమా పెద్ద సినిమా అని మాట్లాడితే అలా ఏముండదు, అన్నీ ఒకటే. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, చిన్నవి పెద్ద హిట్ అయ్యాయి, పెద్దవి కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ అక్కడ డిఫరెన్షియేషన్ మేమైనా లేదా కొంతమంది మనం ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంటే చిన్నదే పెద్దది ఎందుకుందంటే రీజను, ఇప్పుడు తను రాలేదంటే తను బిజీగా ఉండిండొచ్చు, లేదా తనకి ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు, అది రీజన్స్ ఏమో తెలియదు. మెయిన్ ఫస్ట్ థింగ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు ఇదండి నేను కుదరదు రాలేదు అని ఉండాలి. కానీ ఆ మినిమం కూడా కొంతమందికి రీజన్ ఏం లేదు, ఇది చిన్న సినిమా, ఇది రేపు ఎవరు చూస్తారో చూడరో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది వాళ్ళ మైండ్లో. సింపుల్ థింగ్ చెప్తున్నా, యాజ్ ఏ ఒకవేళ అమ్మాయి ప్లేస్లో ఆలోచిస్తే మనం కొత్త హీరో చిన్న సినిమా ఎవరు చూస్తారులే, లేదా కొంతమంది చెప్పుకోవడానికి కూడా వాళ్ళ ప్రొఫైల్ మెయింటైన్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటే ఇవన్నీ చెప్పుకోకుండా ఓన్లీ నేను ఏం చెప్పుకోవాలి, నేను లోకల్ చేశాను, తర్వాత కార్తికేయ చేశాను, ధమాకా చేశాను, ఇప్పుడు ఈగల్ చేశాను, ఇలా చెప్పుకోవాలి. 4 సినిమాలే, మొదలు 40 చేసి ఉంటాం, అవి చెప్పాం. అంటే చెప్పకూడదు అనుకుంటే నామోషి అనుకుని ఉండొచ్చు, రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు. కానీ మనం ఒక ప్రొఫెషనలిజం అనేది ఒకటి ఉంటుంది. మనము ఈ సినిమాకి పార్ట్ పిల్లర్స్ ఏంటి, మన సినిమాలో చెప్పుకునే పిల్లర్స్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, 4 పిల్లర్స్. వీళ్ళని చూసే సినిమాకి వస్తారు, రేపు పొద్దున పేరు వస్తే వీళ్ళకే వస్తుంది. ఇప్పుడు సినిమా హిట్ అయితే ఫస్ట్ తినికే వస్తుంది, నాకు రాదు పేరు, ఫస్ట్ తినికే వస్తుంది, హీరోయిన్కే వస్తుంది. ఎప్పుడో హిట్ అవుతే అంటే ఆ మినిమం కామన్ సెన్స్, మినిమం ప్రొఫెషనలిజం ఈ మధ్య తినకని కాదు, ఈ హీరోయిన్ కానీ కాదు, చాలా మందికి ఉండట్లా. నేను చేసే చాలా చిన్న సినిమాలు ఎక్కువ చేస్తాను నేను. రీజన్ ఏంటంటే ఒకటే, నాకు ఆ కంఫర్ట్ ఉంటుంది అక్కడ. నేను ప్రూవ్ చేసుకోవడానికి, డైరెక్టర్ చెప్పడానికి ఒక కన్వీనియంట్ సింకింగ్ ఉంటుంది. పెద్ద డైరెక్టర్స్ దగ్గర కుదరదు. సో నాకు అది హ్యాపీ ఇస్తుంది ఎప్పుడు చిన్న సినిమా. సో నా దృష్టిలో చిన్న సినిమా నాకు చాలా ఇష్టం. నాకు పెద్ద సినిమాలు రాకపోయినా పర్లేదు, చిన్న సినిమాలను చేసుకోమంటే కూడా ఉంటా, కానీ నాకు వర్క్ ఉండాలి అంతే, అది కోరుకుంటున్నాను. కొంతమంది ఇంకా రీజన్స్ అదే చెప్పాను కదా మీకు, ఇదే ప్లేస్ లో పెద్ద హీరో ఉంటే అలా చేస్తారా, చేయరు కదా. సింపుల్ రీజన్, అంతకంటే అంటే మనకనే కాదు చాలా మంది జరుగుతున్నాయి కాబట్టి అదే అంటున్నా. ఈ సినిమాకి హీరోయిన్ చేసిందని కాదు, చాలా హీరోయిన్స్ ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు, క్యాలిక్యులేటెడ్ గా ఉంటున్నారు. ఓకే ఈ సినిమా ఏంటి, దీన్ని మనం చేస్తే మనకి ఎంత ప్లస్ అవుతుంది, లేదా ఆ టైంలో మరి ఎందుకు ఒప్పుకున్నారంటే ఆ టైంలో వాళ్ళకి వర్క్ కావాలి, ఎంతో డబ్బు కావాలి, చేశారు, అయిపోయింది, పక్క వచ్చేసారు. కానీ మీరు చూస్తే పెద్ద హీరోయిన్లు కూడా ఎంత ప్రొఫెషనల్ గా ఉంటున్నారు. ఇప్పుడు శ్రీలీల మనం చూసాం, ప్రతి సినిమా మంత్కో సినిమా తను రిలీజ్ అయింది, కానీ ప్రతి సినిమా ప్రమోషన్ తను ఉంది. సో ఊరికనే స్టార్లు అయిపోరు. అదే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఏదైనా కావచ్చు, బట్ సినిమాకి సపోర్ట్ చేయాలి ఎవరైనా. అంటే మనం అందరం దేనికోసం వచ్చో సినిమా కోసమే కదా, అంతే కదా. సినిమా ముందు మనం అందరం చిన్నవాళ్ళమే కదా. అది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సినిమా మంచి సినిమా చెడ్డ సినిమా రెండే ఉంటాయి అంతే నాకు తెలిసి. అంతే, అంటే గుడ్ ఫిల్మ్ బ్యాడ్ ఇది ఉంటుంది, పెద్ద సినిమా చిన్న సినిమా అది లేదు. సో దేనికైనా మనం సపోర్ట్ చేయాలి అంతే. ఇప్పుడు చిన్న మూవీస్ కూడా చాలా వరకు ఇప్పుడు ఓటీటీలో వస్తున్నాయి, ఎన్నో ఫేమస్ అవుతున్నాయి. అనేది ఫేమస్ అవ్వినా అవ్వకపోయినా మనం పని చేసాము, మీరు ఇక్కడ పని చేస్తున్నారు, మీ బాధ్యత ఏంటి, వాళ్ళు చెప్పిన టైం మీరు రావాలి, ఆ తర్వాత ఆ టైం అయిపోయాక వెళ్ళిపోవాలి. మీరు వాళ్ళ టైం ఇచ్చేసి మీరు రాకపోతే అది ప్రొఫెషనలిజం అనిపించుకోదు. సో అది ముందే మీరు ఇన్ఫార్మ్ చేయాలి, నేను రాలేకపోతున్నానండి, సారీ అండి, మా ఇంట్లో ఇది జరిగింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను అప్డేట్ చేసిన అట్లా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మెయిన్ కమ్యూనికేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ మెయిన్ ప్రాబ్లం. అది కూడా లేకపోతే ఇంకా ఏం చేయాలి. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో 3ని లీడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ థింగ్, చాలా డిఫికల్ట్. అంటే మీరు ఇందాక అన్నట్టు చిన్నదాని పెద్దదాని ఒక రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ. సో మీకు ఎలా అనిపించింది, అంటే 3ని ఎలా అసలు అంత డిఫికల్ట్ టాస్క్? యాక్చువల్లీ చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే మనకున్న లిమిటెడ్ సోర్సెస్, లిమిటెడ్ క్రూ కూడా మనకంతా. సో దానివల్ల కొంచెం ఎక్కువ ప్రెషర్ పడింది. బట్ ఏంటంటే నేను ఎక్కువ చేసింది ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేశాను అనమాట, బిఫోర్ గానే. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటాం కదా, అది ఎక్కువ చేశాను అనమాట. అంటే ఎక్కువ వర్కింగ్ డేస్ కూర్చొని ఆ లొకేషన్స్ చూసుకొని షార్ట్ డిజైన్ చేసుకొని అన్ని చేయగలిగాను కాబట్టి కొంతవరకు నాకు ఈజీగా అనిపించింది, లేకపోతే కొంచెం డిఫికల్ట్. మీకు ఎవరైనా సపోర్టింగ్ బాగున్నారా? ఈ సినిమా వరకు అయితే మా బ్రదరే కొంచెం సపోర్ట్ ఉంది, అదే ఇన్వెస్ట్ చేశాడు. ఆన్ లొకేషన్ లో కూడా ఒక ప్రొడక్షన్ బాయ్ లాగా రాజేష్ గారు. అంటే ఇప్పుడు ఎంత అయింది మోస్ట్లీ బడ్జెట్ విషయానికి? బడ్జెట్ అయితే నాకు 1.2 అయిందండి ఫస్ట్ కాపీ దాకా. ఓకే. సో నేను ఇంకొక చిన్న విషయం విన్నాను ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ జోన్ అని చెప్పి మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అవును. అండ్ దాని నుంచి వచ్చిన రెమ్యునరేషన్ మీరు చాలా వరకు సేవ్ చేసుకుని ఇలా చేద్దాము. అది 100% నిజం అండి. అందుకే నేను ఏమంటా అంటే, అందుకే నాకు టైటిల్ కార్డ్ లో కూడా థ్యాంక్స్ టు యూట్యూబ్ అని వేసాను. అది వేయడంతో పాటు యూట్యూబ్ మీద ఒక సాంగ్ కూడా పెట్టామన్నమాట సినిమాలో. నాకు తెలిసి ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటా, ఎక్కడ లేదు ఆ సాంగ్. అంటే యూట్యూబర్స్ ప్రేస్ చేస్తూ ఒక సాంగ్ ఉంటుంది అన్నమాట. అవన్నీ కొత్త ఆడియన్స్ కి ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. అంటే
అంటే ఏదైనా మనకి ఒక అన్నం పెట్టింది అంటాం కదా, మనకి అన్నం పెట్టిన కృతజ్ఞత అంటాం కదా. నాకు నిజంగా అంటే సినిమా ఫీల్డ్ ఇష్టం, బట్ ఇక్కడికన్నా నేను యూట్యూబ్ పరంగా ఎక్కువ సంపాదించుకున్నారు. సో అది నాకు వర్క్ ఇచ్చింది. అంటే నాకు దాన్ని ఏమంటాం, మనకి ఫీడ్ చేసింది. అంటే మోస్ట్లీ ఎంత సంపాదించొచ్చు? ఆల్మోస్ట్ నేనైతే ఒక 70-75 దాకా సంపాదించాను. ఆ అమౌంట్ నేను సినిమాకే పెట్టాను అనమాట. మిగతాది కొంత అప్పు తీసుకొని మా బ్రదర్ కొంత అలా చేసానమాట. అప్కమింగ్ ఏంటి ఫిలిమ్స్ ఉన్నాయి మీవి? అప్కమింగ్ అంటే పెద్దదంటే ఈగల్ రిలీజ్ కుందండి. రేపే తిన సినిమాతో నాకు ర్యామ్ అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అది కూడా దాంట్లో కూడా హీరో అతనే, ప్రొడ్యూసర్ అతనే, డైరెక్టర్ నాకు తెలిసిన ఆయన అన్నయ్య మిహిరామ్ అని ఆయన. అది కూడా దీంతో పాటు కోఇన్సిడెంట్ గా ఒకసారి వస్తున్నాయి. సో ఆ టీం కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఇంతకు ముందు మీరు చేసిన వాటిలో బాగా మీకు పాపులారిటీ గానీ ఫేమ్ గానీ వచ్చిన మూవీస్ ఏంటి? బాగా ఫస్ట్ నాకు పాపులారిటీ ఇచ్చిన సినిమా మేము వయసుకు వచ్చాము. అదే ఫస్ట్ హిట్ నాకు. అప్పుడే నేను దాని తర్వాత నాకు నేను లోకల్ సినిమా చూపిస్తామావా, తర్వాత డిస్కో రాజా మంచి పేరు వచ్చింది కానీ సినిమా పెద్ద ఆడలేదు, మంచి పేరు వచ్చింది. తర్వాత కార్తికేయ 2 లాస్ట్ ఇయర్ అంటే 2022లో అది మంచి పేరు తీసుకొచ్చింది. ధమాకా కూడా ఓటీటీలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యాయి. ఇంటింటి రామాయణం ఒకటి, మళ్ళీ పెళ్లి ఓటీటీలో బాగా అంటే చాలా మంది బాగా ఇష్టపడి చూశారు. మంచి మంచి మూవీస్ లో క్యారెక్టర్స్ చేశారు. సార్ రవితేజ గారితో రిపీటెడ్ చేసినట్టు అది అనుకోకుండా, అసలు సెట్కి వెళ్ళేదాకా ఆయనకు కూడా తెలియదు నేను ఉన్నా అని. కానీ ఏంటంటే అనుకోకుండా ఆయనతో 3 సినిమా, ఇప్పుడు ఈగల్ 3వ సినిమా చేశాను. అంటే ఆయనకి మీకు సెట్ అవుతుంది. ఆయనతో ఎవరైనా సెట్ అవుతారు, ఆయనకు అట్లేం ఉండదు అసలు. చాలా జోయల్ అసలు హీరో అనేది ఆయన ఒక నాకు పని ఇచ్చారు చేసి వెళ్ళిపోతాను అన్నట్టు ఉంటారు ఆయన. నేను చేసిన ఇంటర్వ్యూస్ కి వాళ్ళు కూడా చెప్పారు సేమ్, రవితేజ గారు సెట్స్ లోకి వచ్చిన తర్వాత అంటే అందరూ మన వాళ్ళు అన్నట్టు ట్రీట్ చేస్తారు. ఆయన ఏం పట్టించుకోరు. నా డైలాగ్ ఏంటి, అతని నా మీద కౌంటర్ చేస్తున్నాడా, తగ్గిపోద్దేమో, అస్సలకి 1% కూడా ఉండదు. చెప్పాలా, అవునా చెప్పాలా, వెళ్ళిపోవాలా, అంతే ఉంటది. అంటే మీకు ఇండస్ట్రీలో ఫేవరెట్ డైరెక్టర్స్ వాళ్ళతో ఒక మూవీ చేయాలి అని అనిపించారా ఎవరైనా? లేదండి, అందరూ ప్రతి డైరెక్టర్ ఇష్టం అన్నమాట. ఎందుకంటే మంచి సినిమా తీసిన వాళ్ళు ఎవరైనా ఇష్టమే. ఎందుకంటే అందరికి కష్టపడి వస్తాం కదా. అంటే సో సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే దాని మేకింగ్ ఉంటుంది అన్నమాట. ఏదైనా ఒక సినిమా ఫిల్మ్ మేకింగ్ అంటమాట, అది మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఇష్టమే అన్నమాట నాకు. అంటే కొంతమందికి పర్టికులర్ గా ఇప్పుడు రాజమౌళి గారు కానీ లేదండి, అలా అనుకున్నా ఏమంటే అలా అనుకోవడం కాదు. ఏ సినిమా సినిమా నాకు అందరూ ఇష్టమే. చెప్పాక ఫిల్మ్ మేకింగ్ ఎవరైతే సినిమా పట్ల ప్యాషన్తో ఉన్నారో, కరెక్ట్గా ఫిల్మ్ మేకింగ్ ఉంటుందో డెఫినెట్ గా ఎవరి దగ్గర వర్క్ చేయాలంటుంది నాకు. అంటే కొద్ది మంది ఏంటంటే ఏదో చాలా ఆవేశంగా వస్తారు కదా, కొంచెం అంటే ఫిల్మ్ అంటే ఏదో ఒక హైప్ తో వచ్చేస్తుంటారు కొంచెం. అలా కాకుండా ఇష్టపడి ఫిల్మ్ మేకింగ్ గురించి కొంచెం అవగాహన పెంచుకొని అది చేసే డైరెక్టర్ ఎవరైనా సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అది మనం డిసైడ్ చేయలేం. అట్లీస్ట్ అంటే ఆ నిజాయితీ అంటాం సినిమా పట్ల. ఇప్పుడు నేను చేసిన చిన్న సినిమా కావచ్చు, నేను సినిమా అంత నిజాయితీగా చేశాను అనమాట. ఏంటి నిజాయితీ అంటే ఏంటి, ఆన్ టైంలో షూట్ స్టార్ట్ చేయడం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆర్టిస్ట్కి ఈ డేట్స్ సార్ ఈ డేట్స్, నెక్స్ట్ స్క్రిప్ట్ క్లారిటీగా ఉండడం, అందరికీ వాళ్ళకి ముందే చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం క్యారెక్టర్ని, అంటే వాళ్ళని ప్రిపేర్ చేయడం కావచ్చు. నమ్మాడు అది ఇది ఆడుతుందా, డబ్బులు వస్తాయా అవన్నీ పట్టించుకో. ఇప్పుడు చిన్న సినిమా కానీ చాలా మందికి నమ్మకూడదు రిలీజ్ అని చెప్పి, అది కూడా నేను చెప్పాను చాలా మంది రిలీజ్ చేస్తా అని చెప్పాను. అంటే నిజాయితీతో మనం చేసినప్పుడు మనం ఎవరైనా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నేను అంతే నిజాయితీగా చేశాను ఈ సినిమా, అంతే. ఎందుకు అంటే సపోర్ట్ చేయాలంటే కారణం అదే, నిజాయితీగా చేశా. నిజాయితీ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఆ పనిని అంటే క్లీన్గా అనుకున్న టైంలో చేయడం, అందరికి నెక్స్ట్ పేమెంట్స్ కూడా అనుకున్న టైంలో. జనరల్గా చిన్న సినిమాలకి ఎక్కువ ఇబ్బంది అవుతుంటుంది పేమెంట్స్ విషయంలో, చివరికి వచ్చేపాటికి ఇవ్వలేకపోవడం, అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డా ఉంటాయి అన్నమాట. నేను అవి కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆల్మోస్ట్ నేను ఏవైతే అనుకున్నానో అందరికీ పేమెంట్స్ కూడా క్లియర్ చేస్తాను అనమాట. ఒక 5-6 మెంబర్స్కి నేను చేయలేదు, వాళ్ళు నా స్టూడెంట్స్ మాట. సో వాళ్ళు ఫ్రెండ్లీగా చేస్తా ఉన్నారు అని తప్పించి మిగతా ఆల్మోస్ట్ అందరికీ తక్కువ అమౌంటే కావచ్చు. అంటే నిజాయితీ అంటే సినిమా పట్ల మన బాధ్యత అంతే. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మోసం చేయకుండా నీట్ గా అనుకున్న కథని అనుకున్న టైంలో తీయడం అంతే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ప్యాషన్ అనేది చాలా మందికి ఉండొచ్చు, బట్ ఆ ప్యాషన్ ని ఒక జెన్యూన్ వేలో చూపించుకోవడం కూడా అదే డిఫికల్ట్, అదే సమస్య ఇక్కడ. అదే చిన్న థింగ్ ఏముంటుంది అంటే ప్యాషన్, ఇంట్రెస్ట్ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ ప్యాషన్ తో ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటారు, ఇంట్రెస్ట్ తో ఉన్న వాళ్ళు. మీరు అందుకే ముందు నుంచి ప్రీ డిజైన్ చేసుకుని స్కెడ్యూల్ గానీ
షూట్ లొకేషన్స్ కానీ క్యారెక్టర్స్ అంటే ఏ రోల్ ఎవరికి సెట్ అవుతుంది అవునవును అండ్ ఎంత పేమెంట్ అన్ని అవును. ముందు ముందు నుంచి తను డైరెక్టర్ అంటే నేను అనుకున్నాను మనసులో, తనతో చెప్పలేదు ఎప్పుడు. అసలు డైరెక్షన్ అంటే అంత ఈజీ కాదు, ఎందుకు చేస్తున్నాడు అనవసరంగా అందరిలాగా ఇతను కూడా ఏదో చేసుకొని ఏదో అంటే పనికిరాని సినిమా ఏమైనా తీస్తాడేమో అనుకున్నాను నేను. కానీ ఆన్ సెట్ చూసినప్పుడు తనకున్న క్లారిటీ అక్కడే అర్థమైపోతుంది మనకు. అంటే కొన్ని సినిమాలు చేసినాను కాబట్టి డైరెక్టర్ వైబ్ని బట్టి తెలిసిపోతుంది మనకు, ఓ ఇతను టాలెంట్ ఉన్నోడా లేనోడా, బాగా తీస్తున్నాడు లేదనేది. తను చేస్తున్నది చాలా నార్మల్ లొకేషన్ అయి ఉండొచ్చు, సెటప్ పెద్దగా లేకపోయి ఉండొచ్చు, కానీ తన క్లారిటీ, నాతో చేయించుకున్న విధానము, వేరే ఆర్టిస్ట్తో చేయించుకున్న విధానం, అంటే ఎలా బిహేవ్ చేయాలని తనకి ఫుల్ క్లారిటీ ఉంది. ఒక డైలాగ్ మిస్ అయినా ఇది డైలాగ్ మిస్ అయింది, ఇది ఇలా లేదని తను మళ్ళీ చెప్పి క్లారిటీగా ఉన్నాడు. 100% అన్నమాట. సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు కూడా అంత క్లారిటీగా ఉన్నాను. అది ఉండాలంటాను. అంటే మనకి చిన్న సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పెషల్లీ అన్నమాట అది. సో నేను కూడా యాజ్ యాక్టర్గా చాలా సినిమాలు పనిచేశాను, చిన్న సినిమాలకి యాజ్ యాక్టర్గా అన్నమాట. మెయిన్ ఇది గమనించాను అనమాట, చాలా మందిలో క్లారిటీ లేకపోవడం చూసాను కాబట్టి తప్పు మనం చేయకూడదు, నేర్చుకుంటాం కదా అది మాట. తనేదో ఎవరి దగ్గర పని చేసి డైరెక్షన్ అంతే, కానీ చాలా నేర్చుకున్నాను. అబ్జర్వేషన్ ఉంటుంది, బట్ అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అంత పర్ఫెక్ట్ గా చేయడం కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అది మీరు ముందు నుంచి ప్రీ అనాలిసిస్ చేశారు కాబట్టి అది పర్ఫెక్ట్ గా అయింది. సో ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలని చాలా మందికి ఉంటది, బట్ కొంతమంది ఎంతో కష్టాలు పడి చాలా చూసి వస్తారు. బట్ మీ లైఫ్ లో కూడా అలాంటి ఒక ఫేజ్ అనేది అయిందా? అంటే ప్రతి ఒక్కరికి ఉంటే స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది చాలా మంది చెప్పి ఉంటారు అది. బట్ అది అంటే నిజంగా కష్టం అనిపించింది అనుకోండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. భరించలేని కష్టం వచ్చినప్పుడు మనం అక్కడ ఉండలేం. ఇక్కడనే కాదు, మనం ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. సో భరించగలిగే కష్టమే పడ్డాను, అందుకే ఇక్కడ ఉన్నాను అంతే. ఇదే కదా, భరించలేకపోతే ఉండగా వెళ్ళిపోతుంది వాడికి. మీకు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అలాంటివి ఆఫర్స్ వచ్చాయా? షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేశాను ఈ జర్నీలో, యాక్టింగ్ జర్నీలో షార్ట్ ఫిల్మ్స్ చేశాను, వెబ్ సిరీస్, సాంగ్స్ చేశాను, ఆల్బమ్స్ అన్ని చేశాను, ఆల్మోస్ట్ అన్ని. అది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఓన్లీ పర్టికులర్ మూవీస్? లేదు, ఇప్పటి నుంచి ఇంకా మూవీస్ చేద్దాం, ఎందుకంటే ఇంకా మన టార్గెట్ ఇదే కాబట్టి. ఆ జర్నీలో ఏం చేసామనంటే, మీరు అన్నట్టు అవకాశాలు లేవు కదా, ఖాళీగా కూర్చోవాలి నేను ఏ రోజు కూడా. అదే చెప్తాను అనమాట, ఎక్కడో చదివాను ఎంఎస్ నారాయణ గారిది, అంటే ప్రయత్నం చేయకుండా ఆగిపోవడమే ఓడిపోవడం అని. అంటే ప్రయత్నిస్తూ ఉంటే అది ఓడిపోవడం కాదంట, ఆయన ఎక్కడో చెప్పాడు ఒకసారి. సో నేను అందుకే ఆయన మాట ప్రకారం ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నాకు సినిమాలు ఉన్నా లేకపోయినా డెమోస్ చేసుకునేవాడిని, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, యాక్టింగ్ డెమోస్ మాట. అలా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 చేసేవాడు. ఇప్పటికే ఉంటాయి ఇంకా డెమోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో అట్లా అన్నమాట. సో ఆ ప్యాషన్ చచ్చిపోకూడదు అన్న ఉద్దేశంతో అన్నమాట, అది నాకు ఇష్టం అన్నమాట అది, అందుకే. సో ఇప్పుడు ఈ స్టెప్ వేసాం కాబట్టి ఇక్కడ నుంచి లాగా ఇప్పుడు మూవీ అంటే ప్రేమలో సెట్ లో ఏమైనా మంచి మెమరీస్ ఉన్నాయా? మెమరబుల్ మూమెంట్స్? మెమరబుల్ మూమెంట్స్ అంటే యాక్చువల్గా చాలా టెన్షన్ గా ఉన్నాను మొత్తం, ఎందుకంటే అన్ని నేనే కాబట్టి. పెద్ద నాకేంటంటే అన్నిటికన్నా హ్యాపీ అంటే సినిమా చేయడం హ్యాపీ, అంతే. సినిమా తను అనుకున్నట్టు కంప్లీట్ చేశాను, వర్కింగ్ డేస్ మొత్తం. యాక్చువల్గా ఏంటంటే తను చెప్పినట్టు, భాష చెప్పినట్టు, చిన్న సినిమాలకి ఏమవుద్దంటే డైరెక్టర్ అయినా కొంచెం లూజ్, అదే స్లో ఉన్నాడు అనుకోండి, అందరూ వచ్చి చెప్తుంటారు అనమాట, ఇలా కాదు అలా చేయండి, అందరూ సలహాలు ఇస్తారు అనమాట. నాకైతే నేను మొత్తం క్లారిటీగా ఉండడం వల్ల నెక్స్ట్ టీం అందరూ నన్ను నమ్మారు. ఈవెన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, నెక్స్ట్ ఎడిటర్, మ్యూజిక్ కంపోజర్, ప్రతి ఒక్కళ్ళు నమ్మారు అనమాట. అంటే నాకేం కావాలో కరెక్ట్గా అదే చేశారనమాట. మధ్య మధ్యలో ఏం కావాలా సార్, నాకు ఇలా కావాలంటే అందరూ అలా చేసి పెట్టారనమాట. అది చాలా బాగుంది. ఇంకెవరేం చెప్పలే, మేబీ నేను అనుకోవడం వాళ్ళందరూ అలా చేయడానికి కారణం నా క్లారిటీ ఏమో, అంత క్లారిటీగా ఉన్నాను కాబట్టి అది అంతే. సో అందరూ మోస్ట్ ఓవర్ నాకేం కావాలని కాకుండా ఆ సినిమా కూడా ఏం కావాలి, నేను అడిగింది సినిమాకి న్యాయం అనిపించింది కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు అంతే. మళ్ళీ నేను అడిగిన సినిమాకి న్యాయం కాకపోతే మేబీ అక్కడ డిస్కషన్ జరిగాయేమో. బట్ విచిత్రం ఏంటంటే ఈ సినిమా ఎంటైర్ ప్రాసెస్ లో నాకు ఎవరితో డిస్కషన్స్ లేవు, గొడవలు లేవు. ఎవరినైనా మీరు అడగండి, ఎవరితో కూడా డిస్కషన్ లేవు, గొడవలు లేవు. సార్ నాకు ఇది కావాలి సార్ అని చెప్పేవాడిని, వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుని నిజమే కదా, అడిగింది కరెక్టే కదా, ఈ సినిమాకి ఇది అవసరం కదా, చేసేవారు అంతే. సో అది వాళ్ళ గ్రేట్నెస్. అంటే మీరు చూస్ చేసిన క్యారెక్టర్స్ కూడా కరెక్ట్ గా యాప్ట్ అయ్యారు. సూపర్, 100% మీరు ఇంకా దాంట్లో డౌటే లేదు అన్నమాట. అట్లా దాంట్లో కాంప్రమైజ్ మీరు చెప్పిందంటే ఆ షార్ట్ అలా పడింది అంతే అంతే ఆల్మోస్ట్. ఇంకా ఆర్టిస్టులు అయితే చెప్తున్నాను నేను, అందరూ బాగా చేశారు.
బాగా చేశారు, తనకి ఎలా కావాలో అలా చేయించుకున్నాడు, అండ్ ఎవరు కావాలో వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చాను. ఇప్పుడు నాకంటే క్లోజ్ వేరే వాళ్ళు ఉండొచ్చు, ఉండొచ్చు, అతను సూట్ కాకపోయినా నా క్యారెక్టర్ అతనికి ఇవ్వాలి అట్లేం ఉండదు. ఏముండదు, తనకి ఎవరు సూట్ అయ్యారో కథకి ఎవరు కావాలో మనకి ఎలాగ చేయించుకోగలుగుతాం వాళ్ళని అది డిసైడ్ అయ్యాను కాబట్టి అది. సో నేనే కదా అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ అంటారు కదా, ఇదంతా ప్లానింగ్ ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అన్నమాట. ప్రీ ప్రొడక్షన్ అంతా ఎక్కువ చేసుకుని వెళ్తే బెస్ట్. అంటే ఆవేశంగా ఒక ఆఫర్ రాగానే దూకేద్దాం చేసేద్దాం కాకుండా ఎక్కువ ప్లానింగ్ చేయండి. అంటే నేను ఎందుకు ఇవ్వగలుగుతాను అంటే సలహా అనేది, నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆ తప్పులు చేయకుండా ఉన్నాను అనమాట నేను ఈ సినిమా పరంగా అది. సో ఎవరైనా ఫిలిం మేకర్స్ అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్లాన్ చేసుకోండి ముందే. డిజైనింగ్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ప్రీ ప్రొడక్షన్ అంటాం కదా, అది చాలా ఇంపార్టెంట్ అది. అంటే నెక్స్ట్ బౌండ్ స్క్రిప్ట్ నేను బలంగా నమ్ముతాను అనమాట. చాలా మంది చేసే తప్పు ఏంటంటే చిన్న సినిమాలు నేను చెప్పేది, అంటే మాలాంటి ఫిలిం మేకర్స్కి బౌండ్ స్క్రిప్ట్ ఇంపార్టెంట్. అది ఉంటేనే షూట్కి వెళ్ళమంట అనమాట. అది పెద్ద సినిమాకి పెద్ద ఏం డిఫరెన్స్ పడదు, ఆపేసిన పెద్దగా ఏం పడదు. వాళ్ళు ఒక సీన్ 2 days 3 days తీసుకుంటారు. మనకి చిన్న సినిమాకి ఏమవుద్ది, ఒక రోజులో 2 scenes చేయాల్సి ఉంటుంది. అది డిలే అయితే ఏమవుతుంది, మనకి బడ్జెట్ పెరిగిపోతుంది, కంట్రోల్ ఉండదు. అది దానికోసం చెప్పేది అంతే. అది ట్రైలర్ స్టార్టింగ్ ఒక మెలోడియస్ మ్యూజిక్ తో స్టార్ట్ అయింది. మ్యూజిక్ బాగుంది. సో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? సందీప్ అని, ఇంతకు ముందు ఆయన చాలా మూవీస్ చేశారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనమాట. ఆయన ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, మంచి టెక్నీషియన్. యాక్చువల్గా సరైన సినిమా ఇంకా పడలేదనుకుంటున్నా, ఈ సినిమా వద్దు అనుకుంటున్నా నేను. అంటే బిజీ మీద చాలా బాగా చేశారు నిజంగా. స్టార్టింగ్ అయితే లేడీ వాయిస్ తో అవును చాలా బాగుంది. డిఓపి గారు నెక్స్ట్ రాంపి నందిగం గారు అని చెప్పి ఆయన కూడా బాగా చేశారు. ఆయన ఇప్పుడు దిల్ రాజు గారి మూవీలో ఒక మూవీ చేస్తున్నారు, యాష్ మాస్టర్ హీరోగా. నెక్స్ట్ ఎడిటర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన మనకి రైటర్ పద్మభూషణ్, మేజర్. నెక్స్ట్ కలర్ ఫోటో, గూఢచారి 2. ఇప్పుడు అప్కమింగ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని నెక్స్ట్ వీక్ వస్తుంది. ఇవన్నీ కొంచెం పెద్ద మూవీస్ కదా, నా చిన్న మూవీ చెప్పాలంటే కంపేర్ చేసుకుంటే వాళ్ళు. జస్ట్ నేను అడిగాను, ఒకసారి చూస్తా ఉన్నారు మామూలుగా, ఏది రష్ అది చూసారు, ఓకే చేద్దాం అన్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే మీరు అన్నారుగా నిజాయితీ అనేది, అదే మనం తీసుకెళ్తాం అన్నమాట. నేను జెన్యున్ గా సినిమా చేశాను. సో ఆయన కూడా కనెక్ట్ అయ్యారు, ఆర్టిస్ట్ అందరూ కనెక్ట్ అయ్యారు, అందుకే హెల్ప్ చేశారు అన్నమాట. అది అంటే స్టార్టింగ్ మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ 100% మీరు ఇచ్చారు. అంతే. సో ఆటోమేటిక్ నాకు తెలిసి మీరు ఎక్స్పెక్ట్ చేసింది వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రైలర్ లో కొన్ని ట్రైలర్స్ మనకి అర్థం కానట్టు అలా డిఫరెంట్ ఉంటాయి. బట్ ఈ ట్రైలర్ చూసిన వెంటనే నాకు సీరియస్లీ ఒక చిన్న ఫిల్మ్ అన్నట్టు నాకు ఫీలింగ్ రాలేదు. అంటే మీరు చెప్పడమే తప్ప చూస్తే మాత్రం అది అలా అనిపించలేదు. సో నాకు డెఫినెట్ గా నేను అనుకుంటున్నాను సక్సెస్ అయితే డెఫినెట్లీ అవుతుంది. నిన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పాను అనమాట ఇలాగా, అంటే భారీ ఎలివేషన్స్ లేవు, భారీ కాస్టింగ్ లేదు, భారీ టెక్నీషియన్స్ లేరు, భారీ ప్రొడ్యూసర్ లేడు, కానీ భారీ ఎమోషన్స్ ఉంటాయని. అది ఇప్పటికీ చెప్తున్నాను. సో మీరు ట్రైలర్ లో చూసిన 10% ఇంటెన్సిటీ కానీ ఎమోషన్ కానీ 100% ఉంటుంది సినిమాలో. టోటల్ ఎన్ని సాంగ్స్ ఉంటాయి మూవీలో? 3 songs ఉంటాయి. అంటే మీకు ఫేవరెట్ సాంగ్ అని ఏమైనా ఉందా? నీవే నీవే అని చెప్పి ఒక సాంగ్ ఉంది, సత్యాయమని గారు పాడారు, కృష్ణ తేజస్వి, పూర్ణాచారి గారు రాశారు అన్నమాట. ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, బాగుంది సాంగ్, అది నచ్చుతుంది. డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏమో చెప్పాను కదా మీకు, మీరేం ఎక్స్పెక్ట్ చేయదు. హీరో అంటే హీరో కాదు చెప్తున్నా, ఒక క్యారెక్టర్ అంతే. నేను పెద్ద డైలాగ్స్ ఏం చెప్పను, కథ తీసుకెళ్తున్నమాట. అంటే మీరు తీసుకున్న డైరెక్షన్ కదా, సో మీరు రాసుకున్న స్క్రిప్ట్ లో మీ ఫేవరెట్ పార్ట్ ఏమైనా ఉందా మీకు ఊహించుకున్నా? అంటే క్లైమాక్స్ పార్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా తీయడానికి కూడా మెయిన్ క్లైమాక్స్, లాస్ట్ 20 minutes ఉంటుంది. అది అసలు అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బయటకు వచ్చేపాటికి అది మిమ్మల్ని హంట్ చేస్తుంటారు కదా, అది చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఆ ఎమోషన్. అది అంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇది 100% మీరు రాసి పెట్టుకోవచ్చు అనమాట. బయటకు వస్తే మీకు అది అంటే బాగా డిస్టర్బ్ అవుతారు అనమాట. అంటే మాకు ఏడిపించేస్తారు అనమాట. డిస్టర్బ్ ఏడిపోయింది కాదు, ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఏడిపోయింది కూడా నేను చెప్పను, అది డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అంటే ఫైనల్ గా పోనీ మాకు హీరోయిన్ వాళ్ళిద్దరు ఓకే సాటిస్ఫై మేము అనిపిస్తుందా మాకు? మీ ఇద్దరు డెఫినెట్ గా అంతే. అది చాలు. ఇప్పుడు నేను నమ్మే ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ బయటకు వెళ్ళినప్పుడు ఆడు సాటిస్ఫై అవ్వాలి. వాడి ఈగో సాటిస్ఫై అయితే సినిమా హిట్. అంటే ఈగో అంటే ఆడు చూస్తున్నాడు సినిమా, ఓకే క్లైమాక్స్ ఇదా, ఓకే బాగానే ఉంది, అది హ్యాపీగా బయటకు వెళ్తే కానీ జస్టిఫికేషన్ అంటాం మనం. అది అవునవును.
కానీ ఇప్పుడు వస్తున్న ఫిల్మ్స్ లో ఆడియన్స్ కూడా ఎలా అయిపోయారంటే బడా మూవీ అయితేనే చూస్తామని ఎవరు లేరు. లేదా అంతే వాళ్ళు కూడా స్క్రిప్ట్ పికింగ్ ఉంది, ట్రైలర్ చూసి జడ్జ్మెంట్ చేస్తున్నారు. అది ఐదర్ బిగ్ మూవీ అవని స్మాల్ మూవీ అవని వాళ్ళ ఇంట్రెస్ట్ తో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూసే మూవీస్ కూడా ఉన్నాయి చాలా వరకు. ఇప్పుడు మలయాళంలో కానీ మీరు అన్నట్టు తమిళ్ చూసారు, తమిళ్ మూవీస్ కానీ వాళ్ళు పెద్ద పెద్ద బడ్జెట్స్ ఏం పెట్టుకోరు, సింపుల్ కాన్సెప్ట్ తీసుకుంటారు. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను మీకు, అదే అన్నా. ఇప్పుడు ఆడియన్స్ కూడా ఇప్పుడు నా సినిమా చూసేవాళ్ళు కూడా అలాగే వెళ్ళండి. రేపు మనం చూస్తున్నాం ఓటీటీలో మలయాళం తమిళ మూవీస్ బాగుంటున్నాయి కదా, అదే మైండ్ సెట్ తో వెళ్ళండి, మీకు డెఫినెట్గా నచ్చుద్ది. రెగ్యులర్ తెలుగు సినిమా అనుకుని మాత్రం వెళ్ళొద్దు, అదే వెళ్తే మీకు అదే అలా ఊహించుకుని వెళ్తే డెఫినెట్గా నచ్చుద్ది అన్నమాట. నేనైతే ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసి ఒక ఫీలింగ్ అనేది మనకు ఉంటది. సో ఆ ఒపీనియన్ అయితే నాకు డెఫినెట్ సక్సెస్ మీకు ఐ విష్ డెఫినెట్లీ మీకు సక్సెస్ రావాలి అని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మీరు ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అంత క్యాపబిలిటీ ఉంటేనే ఆ జోన్ అనేది మనం తీసుకుంటాం. చాలా అంటే మైండ్ కి ఎక్కువ తీసుకోడు కాబట్టి ఇలా ఉన్నాడు, కానీ వేరేది రిప్లేస్ లో నాకు తెలిసి ఇంటర్వ్యూ కూడా రాడు. రేపు రిలీజ్ రిలీజ్ ఆ ఫియర్ ఉంటది డెఫినెట్ గా. ఈజీ గోయింగ్ బాగా అలా ఈజీగా తీసుకుంటాడు సిచ్యువేషన్స్. కానీ ఇంకోటి భాష గురించి ఒక మాట చెప్పాలి అంటే, తను కొంచెం బిజీ అయిపోయాడు ఆర్టిస్ట్, కానీ వెళ్ళదు కదా. కానీ ఏ రోజు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం కానీ, లేకపోతే అంటే వెంటనే రెస్పాండ్ అవుతాడు, ఏం చేయాలంటాడు అన్నమాట. సో దానికి థ్యాంక్ యూ భాష. ఎప్పుడు అడిగినా కూడా మనవాడు అసలు ఈ రోజు ఇంటర్వ్యూ అడిగాను చేద్దాం అన్నాడు వెంటనే. అంటే భాష గారు యాక్చువల్ గా భాష ఇంటర్వ్యూస్ తక్కువ లేవు, ఎక్కడ ఉండవు. ఇంట్రెస్ట్ ఉండదు, మేబీ నేనే ఫస్ట్ టైం తీసుకొచ్చినట్టున్నాను, అలా కూర్చోబెట్టి తీసుకొచ్చి ప్రమోషన్స్ కి ఇట్లాగే టీమ్ తో ఇచ్చాను తప్ప సోలోగా ఇప్పుడు లేదు. అలాగే అంటే నాకు ఎక్కువ కనపడడం ఇంట్రెస్ట్. తనకి తెలుసు ఉండే అపార్ట్మెంట్ లో నాకు తెలిసి ఒక ఇద్దరికే ముగ్గురికో తెలుసు నేను యాక్టర్ అని. చాలా మంది తెలియదు. మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్తా, కార్ లో వెళ్ళిపోతా, మళ్ళీ పెట్టి సైలెంట్ గా వస్తా అంతే. నాకు ఇంట్రెస్ట్ ఉండదు బయటికి కనపడడం. అంటే ఏం లేదు, ఎగబడిపోయిన మనకి ఫోటోలు దిగుతారని కాదు, నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఒక యాక్టర్ కాకపోయినా మేబీ ఇలాగే ఉండేవాడిని. అదే నాకు ఒకటి సపోర్ట్ అదే ఈ సినిమాకి ఇలాగే అన్నమాట. ఈ భాష కానీ నెక్స్ట్ మధు గారు అని ఉన్నారు, ఆయన కూడా సీనియర్ యాక్టర్, బిజీ యాక్టర్. ఆయన కూడా చెప్పంగానే వస్తారు అన్నమాట ఇంటర్వ్యూకి రమ్మంటే. సో అలాగా అందరూ బాగా హెల్ప్ చేశారు మేడం ఆ విషయంలో. గ్రేట్. ఈ మూవీలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ బోగిరెడ్డి శ్రీనివాస్ గారు అని చెప్పి, ఆయన మనకి పిట్ట కదా, మంచి రాజావారు రాణివారు అని చెప్పి మంచి ఆర్టిస్ట్ ఆయన. బట్ అనుకున్నంతగా ఇంకా అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్నమాట, అంటే పెద్ద క్యారెక్టర్స్ పట్ల. బట్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు దాకా సేమ్ భాషది ఎలాగో ఆయనది కూడా అంతే, ఇప్పుడు దాకా చూసిన వాటికన్నా భిన్నంగా ఉంటుంది. ఆయనది కూడా ఆయన మంచి బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. సో సేమ్ భాష బస్ స్టాప్ కోటేశ్వరరావు గారు, ఆయన క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ ఫ్రెష్ గా ఉంటాయండి. అంటే ఫ్రెష్ గా అంటే ఎట్లా అంటే మీ ఇంట్లో మీ పక్కింట్లో ఉంటాయి మధ్య క్యారెక్టర్. అది అంటే మనల్ని చూస్తే మీ బాబాయ్ మీ మావయ్య గుర్తు వస్తాడు అంతే. అది అలా అయితే డెఫినెట్లీ పబ్లిక్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. అదే. అండ్ భాష గారు ఇందాక స్టార్టింగ్ కూడా చెప్పారు కదా, పాయింట్ నచ్చింది ఏంటంటే అండర్స్టాండింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వర్క్ అని. సో అది వర్క్ దగ్గర ఉండాలి, అండర్స్టాండింగ్ అనేది గ్యాప్ రాకూడదు. నాకు తెలిసి మీ ఇద్దరిలో ఇప్పుడు మీరు సెట్స్ లో మూవీ కూడా మనం ఇప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. అంటే దానికి రీచ్ అయ్యేటట్టు మీరు అలా అనుకుంటున్నారంటే క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అండర్స్టాండింగ్స్ కూడా బాగున్నాయి. ఏంటంటే నేను ఏం చేసామంటే ముందే చెప్పేసామండి, ముందే క్లారిటీగా ఇలా ఉంటది పరిస్థితి. షూటింగ్ వెళ్ళక ముందే భాష ఇది క్యారెక్టర్ ఇలా ఉంటది, స్లాంగ్ కూడా ఎలా ఉంటది, బాడీ లాంగ్వేజ్ అని చెప్పేసి కూడా నేను నువ్వు ఎలా వస్తావు, ఎక్కడ ఉంటావు, ఇది ఏంటి పరిస్థితి అన్ని బాండింగ్ అనేది ఉంది కాబట్టి ఇంకా బాగా సెట్ అయింది. అది ఆర్టిస్ట్ కూడా కంఫర్ట్, అది కంఫర్ట్. ఏమొస్తాడు అలాగే వస్తాడు సెట్ లోకి. అది అది చాలా మంచిది యాక్చువల్ గా. లేదా ఒకటి చెప్పి వాళ్ళు నీకు సూపర్ ఉంటది అది ఇది అని చెప్పి అక్కడికి వెళ్ళాక లేదనుకోండి డిసప్పాయింట్ అవుతుంది. తను ముందే లీస్ట్ చెప్పేశాడు, మినిమం ఇది పరిస్థితి మనది, ఇది మన బడ్జెట్ లేదా ఈ బడ్జెట్ చేస్తున్నాం, నాకు ఇది ఇలా కావాలని క్లారిటీగా స్ట్రిక్ట్, ఆ విషయాల్లో చాలా స్ట్రిక్ట్ అవుతారు. స్క్రిప్ట్ కూడా ముందే ఇచ్చేసి అన్ని అందరికి కూడా అంతే. అది చాలా కంఫర్ట్ ఉంటుంది ఆర్టిస్ట్ కి, నాకు తెలిసిన బాగుంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వచ్చి, మీకు కూడా ఈజీ గోయింగ్ ఇంకా అంటే ఆర్టిస్ట్ గా మనం మైండ్ పెద్ద వాడక్కర్లా, ఏం చెప్తా చేసుకుని అదొకటి అయితే ఆ విషయంలో. ఎందుకంటే మీకు కూడా ఫస్ట్ అన్నప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కూడా ఉంటది లోపల, అది
తీసుకున్న క్యారెక్టర్స్ ఇంకా కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తే మీకు ఇంకా ఈజీ. ఈజీ, అందరికి అలా క్రియేట్ చేశాను, ప్రతి చిన్న ఆర్టిస్ట్ కూడా. ఓకే. అంటే నేను కూడా బేసిక్ యాక్టర్ కాబట్టి అది నాకు తెలుసు కాబట్టి అది ఈజీ అయిపోయింది అంతే. సో ఫైనలీ ప్రేమలో మూవీ డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలని అవ్వద్దండి. ఐ విష్ 100%. డెఫినెట్లీ లేదు. ఇట్స్ గోనా బి అ Yeah. వెరీ గుడ్ సక్సెస్ అండ్ మీకు ఒక రికార్డ్, ఒక మార్క్ క్రియేట్ చేయాలని నేనైతే హార్ట్ఫుల్ గా మా టీమ్ అండ్ అందరం కోరుకుంటున్నాం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ భాషా గారు అండ్ చందుకూరి గారు. సో ఇట్స్ వెరీ గుడ్ అంటే థ్యాంక్స్ టు ట్రీ మీడియా, అలాగే అంజీ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ అవకాశం మాకు కల్పించినందుకు, అండ్ థ్యాంక్స్ టు ట్రీ మీడియా.